హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సందీప్, మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మనం అన్లిమిటెడ్ యూనిక్ ఆర్టికల్స్ అనేవి చాలా తొందరగా ఏ విధంగా జనరేట్ చేయాలి, వాటిని మన వెబ్సైట్లో ఏ విధంగా పెట్టాలి, పెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తే మనకి తొందరగా యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్రెడీ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. అన్లిమిటెడ్ ఆర్టికల్స్. సో అన్లిమిటెడ్, అవి కూడా యూనిక్ ఆర్టికల్స్, అంటే ఎక్కడ ప్లగరిజం కానీ ఇవేం రాకుండా మనకి యూనిక్గా వస్తాయి. అయితే దీనికి మీరేంటో కొంచెం టెక్నికల్గా కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ కంటెంట్ అయితే మీకు అన్లిమిటెడ్ కంటెంట్ అయితే అవైలబుల్ ఉంది. సో ఎక్కడి నుంచైనా మన సోర్స్ అనేది తీసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని మన యూనిక్ కంటెంట్ని క్రియేట్ చేసి దాని ద్వారా మనం వెబ్సైట్లో పెట్టుకొని SEO చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసుకోవచ్చు. వీటన్నిటి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. సో దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరు కనుక వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా డెమో వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో మనకి కొన్ని ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే బ్లాగింగ్ చేస్తుంటారో వాళ్ళకి కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళైతే టాపిక్ మీద రెగ్యులర్గా పోస్టులు పెడుతూ ఉంటేనే వాళ్ళకి ట్రాఫిక్ రావడం కానీ, అదేవిధంగా గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్ రావడం కానీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇలా మనం కంటెంట్ జనరేట్ చేయాలంటే, ఆర్టికల్ రాయాలంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా మనకి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటంటే కనుక యూనిక్ ఆర్టికల్స్ని జనరేట్ చేసి వాటిని పెట్టడం. సో ఇవి మనకి ఆర్గానిక్గా చేసినంత ఎఫెక్ట్ వస్తుందా అంటే రాదు అని చెప్పుకోవాలి. బట్ మీరు రెగ్యులర్గా కంటెంట్ని పోస్ట్ చేయడానికైతే ఇవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. కానీ వీటికి కూడా మనం ట్రాఫిక్ వచ్చేలాగా చేయొచ్చు. ఎలాగనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ముందుగా మనం ఏం చేద్దామంటే, మనకి కంటెంట్ అనేది కావాలి. సో కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఆల్రెడీ రైట్ చేసిన వెబ్సైట్ నుంచి కూడా తీసుకోవచ్చు. అలా కాకుండా మనకి కొన్ని సోర్సెస్ ఉన్నాయి. అంటే మనకి ఫ్రీ కాపీరైట్ ఇమేజెస్, అదేవిధంగా ఫ్రీ కాపీరైట్ వీడియోస్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఫ్రీ కాపీరైట్ ఆర్టికల్స్ కూడా మనకి ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో దానికి మీరేం చేయాలంటే గూగుల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఫ్రీ కాపీరైట్ ఆర్టికల్స్ అని ఎంటర్ చేయండి. సో చూస్తారు కదా, ఇక్కడ నేను గూగుల్లో ఎంటర్ చేశాను. సెర్చ్ రిజల్ట్స్ అయితే మనకి రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, copyrightfreecontent.com. నెక్స్ట్ మనం చూసినట్టయితే articlesfactory.com. ఇలా మనకి కొన్ని వెబ్సైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో మనకి అన్లిమిటెడ్ కంటెంట్ అయితే కేటగిరీ వైజ్గా కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. సో మీరు కూడా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే స్టెప్స్ చెప్తున్నానో వాటిని మీరు ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా బెస్ట్ కంటెంట్ని మీ వెబ్సైట్లో పెట్టచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ అవుతుంది, వై ఉమెన్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఫినాన్షియల్ ప్లానింగ్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఉంది. ఓకే, దీంట్లో మనం చూసినట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది, కాపీరైట్ ఫ్రీ కంటెంట్ ఫ్రమ్ న్యూస్ USA. సో మనకి ఎటువంటి కాపీరైట్ కానీ అలాంటి ఏం రావు. అయితే ఇవి యూనిక్గా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే ఆర్టికల్స్ పెడుతుంటారో పెట్టిన వెంటనే మనం యూస్ చేస్తే మనకి యూనిక్ అని ఉంటుంది. తర్వాత యూస్ చేస్తే మనకి ఏమవుతుందంటే ప్లగరిజం రావడం జరుగుతుంది. ఎందుకంటే వేరే వెబ్సైట్స్ వాళ్ళు ఈ వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ దాంట్లో యూస్ చేస్తుంటారు, కాబట్టి మనకి ప్లగరిజం అనేది ప్రాబ్లం రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా రాకుండా ఎలా అనేది కూడా నేను మీకు చెప్తాను. అదే కాకుండా మన ఇక్కడ సైడ్లో చూసినట్టు కనుక మనకి కేటగిరీస్ అని క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఆటో, బుక్స్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, కన్జ్యూమర్, కమ్యూనిటీ, కంప్యూటర్స్, ఫుడ్ డ్రింక్స్, జనరల్, గిఫ్ట్స్, గవర్నమెంట్, గ్రాడ్యుయేషన్, గ్రీన్ టెక్, హెల్త్, ఇలా మనకి మ్యాక్సిమం అన్ని టాపిక్స్ మీద దీంట్లో ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. వరల్డ్ వైడ్గా ఎవరైతే ఆథర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆథర్ లెవెల్, అంటే కంటెంట్ రైటింగ్ లెవెల్స్ని అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది పెడుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఫుడ్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ కేటగిరీస్లో మనం ఫుడ్ అనే ఆప్షన్ తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్కి సంబంధించినవి అవన్నీ కూడా మనకి ఇక్కడ 1 by 1 రావడం జరుగుతుంది. సో మీకు చూడొచ్చు, మనకి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి, చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఓల్డ్ ఎంట్రీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకా ఆర్టికల్స్ అనేవి వస్తుంటాయి. సో ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఫుడ్కి సంబంధించినవి. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒక ఆర్టికల్ తీసుకొని దాన్ని మనం యూనిక్గా ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. అయితే ఇలా ఆర్టికల్స్ రాయడం వల్ల ఆథర్స్కి ఏంటి బెనిఫిట్, ఎవరైతే ఆర్టికల్స్ పెడుతున్నారో వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్ అనేది మనం చూసినట్టయితే ఇక్కడ ఆర్టికల్స్ మధ్యలో మనకి ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది. సో ఇది చూసారైతే ఎక్స్టర్నల్ లింక్ అనమాట. వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ పెడుతుందో దాంట్లో ఒక లింక్ ఇచ్చారు. ఈ లింక్ మీద మనం క్లిక్ చేసినట్టయితే అదేమవుతుందంటే ఒక పర్టికులర్ వెబ్సైట్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. చూసారా, lightlife.com ప్రొడక్ట్స్లోకి వెళ్ళిందనమాట. అంటే వాళ్ళు ఈ వెబ్సైట్ని
ప్రమోట్ చేస్తున్నారు ఆర్టికల్ బేస్ చేసుకొని. సో ఆథర్స్ ఏం చేస్తారంటే ఇలా ఆర్టికల్స్ రాసి వాళ్ళు బ్యాక్ లింక్స్ ఇవన్నీ జనరేట్ చేసినందుకు ఈ విధంగా ఈ వెబ్సైట్ ఓనర్స్ నుంచి కొంత అమౌంట్ అని ఛార్జ్ చేస్తుంది. ఇలా మనకి చాలా విధాలుగా అయితే దీంట్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, అది పక్కన పెడదాం. బ్యాక్ లింకింగ్స్ కానీ అవన్నీ కూడా వేరే విషయం. సో ఇప్పుడైతే మనం యూనిక్ ఆర్టికల్ని జనరేట్ చేస్తున్నాం కాబట్టి సో నేను జస్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉందో దాని వరకు ఈ విధంగా కాపీ చేస్తున్నాను. ఓకే, సో జస్ట్ మనం దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇది యూనిక్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. దాని గురించి duplicchecker.com అనేది మనకి అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఈ వెబ్సైట్ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు, వాటి మీద క్లిక్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను కంటెంట్ అనేది పేస్ట్ చేశాను. కింద మనం చూసినట్టయితే చెక్ ప్లగరిజం అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే స్కానింగ్ ప్లగరిజం అని చెప్పేసి క్లియర్గా రావడం జరుగుతుంది. సో వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఎంత యూనిక్ ఉంది, ఎంత ప్లగరిజం అనేది చూపిస్తుంది, అంటే కాపీ స్కోర్ ఎంత ఉంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అయితే కనుక నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేది 523 రావడం జరిగింది. అదేవిధంగా ప్లగరిజం అనేది 100% ఉంది, అంటే 100% దీన్ని మనం యూజ్ చేయడానికి అయితే అవకాశం లేదు. అయితే ఈ ఆర్టికల్ మనం ఇప్పుడు యూనిక్ కంటెంట్ కింద జనరేట్ చేయబోతున్నాం. సో అది ఎలాగే అంటే కూడా చాలా సింపుల్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మేక్ ఇట్ యూనిక్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సేమ్ అదే వెబ్సైట్ duplicchecker.comలోనే ఇంకో న్యూ లింక్కి ఇది రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆర్టికల్ రీరైటింగ్ అని మనకి హెడ్లైన్ కూడా కనిపిస్తుంది. సో వన్స్ మీకు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఎంటర్ టెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంది, అదేవిధంగా అవుట్పుట్ అని ఉంది. దాని కింద మనం చూసినట్టయితే రీరైట్ ఆర్టికల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో జస్ట్ మీరు క్లిక్ చేస్తే చాలు, ఎటువంటి చేంజెస్ అనేవి చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ప్రాసెస్ అంతా కూడా ఈ వెబ్సైట్ వాళ్ళే చూసుకుంటారు. ప్రజెంట్ దీంట్లో మనం 523 వర్డ్స్ అనేవి పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని మనకి క్యాప్చా అడుగుతున్నారు. సో మనం వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను క్యాప్చా మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ మనం బై స్కిల్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, జనరేటింగ్ రిజల్ట్స్ ఫర్ ఆర్టికల్ రీరైటింగ్ అని మనం అయితే కంటెంట్ ఇచ్చామో దాన్ని వాళ్ళు రీరైటింగ్ సాఫ్ట్వేర్ యూస్ చేసి టోటల్గా కూడా యూనిక్ కింద జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక స్టెప్ అనమాట. అంటే మనం ఆర్టికల్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని తీసుకొని వాటి యొక్క ప్లగరిజం స్కోర్ చెక్ చేసి తర్వాత వాటిని యూనిక్ చేయడం అనేది మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్. దీని తర్వాత మళ్ళీ మనకు ఇంకో 2 స్టెప్స్ ఉన్నాయి. సో లాస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరైతే స్కిప్ చేయకండి, అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మనం చేసి గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ కూడా తెచ్చుకోవచ్చు. పాసిబిలిటీస్ అయితే 100% ఉన్నాయి కాబట్టి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు 4% అయింది. వన్స్ 100% అయిపోయిన తర్వాత నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో మనకి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. అవుట్పుట్ అనేది ఇక్కడ వెళ్ళి క్లియర్గా చూపిస్తున్నారు. దీన్ని మనం ఏం చేద్దామంటే జస్ట్ నెక్స్ట్ మీ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది. సో కాపీ మీద క్లిక్ చేద్దాం. మనకి ఇప్పుడైతే టెక్స్ట్ అంతా కూడా కాపీ అయింది. అయినా సరే మళ్ళీ మనం ప్లగరిజం చెక్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడే చెక్ ప్లగరిజం అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయొచ్చు. లేదా మనం ఇంతకుముందు అయితే ప్రీవియస్గా చెక్ చేసాము, సో దాన్ని మనం చూసినట్టయితే ఇంతకుముందు 100% వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం రీచెక్ చేద్దాం. నేను పేజ్ని అయితే ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. ఏదైతే మనం ఇప్పుడు రీరైట్ చేసామో, అంటే యూనిక్ ఆర్టికల్ కింద జనరేట్ చేసామో దాని అంతా కూడా నేను మళ్ళీ ఈ ప్లగరిజం చెక్కర్ బాక్స్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ బాక్స్లో నేను పేస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే చెక్ ప్లగరిజం అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో మనకి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. కింద మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 100% రావడం జరిగింది. ప్రజెంట్ అయితే 3% ఉంది. యూనిక్ కంటెంట్ అనేది మనకి 97% అనేది రావడం జరిగింది. అయితే ఇలా మనం ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ని యూనిక్గా మనం జనరేట్ చేసాము. సో ఈ యూనిక్గా జనరేట్ చేసిన వాటిని మనం డైరెక్ట్గా వెబ్సైట్లో పెడితే యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుందా అంటే రాదు. సో దానికి మనం ఏం చేయాలన్నది కూడా నేను క్లియర్గా ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. ఎందుకు రాదు అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో దానికి మనం ఇంకో వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తున్నాం. సో ఈ వెబ్సైట్ వచ్చేసి readabilityformulas.com అనమాట. మనం అయితే ఆర్టికల్ రాస్తున్నామో అది చదవడానికి మంచిగా ఉందా లేదా, అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవడానికి రీడబిలిటీ స్కోర్ ఎలా ఉందని మనం చెక్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి ఈ వెబ్సైట్, దీంట్లో మనం ఏం చేద్దామంటే ఆ ఆర్టికల్ని పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ బాక్స్ని చెక్ చేసి చెక్ టెక్స్ట్ రీడబిలిటీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఏదైతే మన ఆర్టికల్ ఇప్పుడు యూనిక్ కింద జనరేట్ చేసామో అది రీడబిలిటీకి బాగుందా లేదా అనేది క్లియర్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే రీడబిలిటీ రిజల్ట్స్ అనేవి మనకి ఇక్కడ రావడం జరిగింది. గ్రేడ్ లెవెల్ వచ్చేసి 10 ఉంది. రీడింగ్ లెవెల్ ఫెయిర్లీ డిఫికల్ట్ టు రీడ్, సో అంటే చదవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం రీడబిలిటీ స్కోర్ పెంచి మనం ఎవరైనా సరే చదవడానికి ఈజీగా ఉండేదాన్ని ప్లాన్ చేయాలి. సో ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు థర్డ్ స్టెప్లో తెలుసుకోబోతున్నాం. సో ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టోటల్గా మనం 3 స్టెప్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ స్టెప్ అనేది
ఫ్రీ కాపీరైట్ కంటెంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనకి నచ్చిన ఆర్టికల్స్ని కేటగిరీస్ వైజ్గా కలెక్ట్ చేసుకోవడం. కలెక్ట్ చేసిన వాటిని ఫస్ట్ ప్లగారిజం చెక్ చేసుకొని ఒకవేళ యూనిక్ ఉంటే డైరెక్ట్గా వాటిని మనం రీడబిలిటీ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ యూనిక్ లేకపోతే యూనిక్ ఆర్టికల్ కింద మనం మార్చి తర్వాత మనం రీడబిలిటీ స్కోర్ అని చెక్ చేసుకుంటాం. వన్స్ రీడబిలిటీ స్కోర్ అనేది సరిగా లేదు అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా గ్రేడ్ లెవెల్ 10, అదేవిధంగా రీడింగ్ లెవెల్ ఫెయిర్లీ డిఫికల్ట్ టు రీడ్ అని ఉంది కదా. సో డిఫికల్టీ రీడ్ అని ఉందంటే రీడబిలిటీ లేనట్టే మనకు అర్థం. సో ఈ రీడబిలిటీ చెక్ చేసుకోవడం మనకి సెకండ్ స్టెప్ అవుతుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి రీడబిలిటీ కరెక్షన్స్. సో దానికి నేనేం చేస్తున్నా అంటే నా డెమో వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ నా డెమో వెబ్సైట్లో లాగిన్ అవ్వడం జరిగింది. మనం రెగ్యులర్గా ఎలా అయితే పోస్ట్ పెడతామో పోస్ట్లో నేను యాడ్ న్యూ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పోస్ట్ సెక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం పెట్టే ఆర్టికల్ అనేది ఫుడ్కి సంబంధించి కాబట్టి నేను ఫుడ్ అని టైటిల్ ఇచ్చాను. సో నెక్స్ట్ మనం ఏదైతే ఆర్టికల్ తీసుకున్నామో ఆర్టికల్ అంతా కూడా నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అనమాట. మనం ఏదైతే యూస్ చేసామో ఆర్టికల్ అంతా కూడా ఈ విధంగా పేస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ రీడబిలిటీ స్కోర్ అనేది పెంచాలి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక యోస్ట్ SEO రిజల్ట్స్లో మనకి రీడబిలిటీ అనేది నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. అంటే రీడబిలిటీ స్కోర్ అనేది మనం పెంచాలి. సో ఎలా పెంచాలి ఏంటి అనేది కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు రీడబిలిటీ మీద క్లిక్ చేసినట్టయితే ఫ్లష్ రీడింగ్ ఈజ్ ద కాపీ స్కోర్ 46.7 ఇన్ ద టెస్ట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ డిఫికల్ట్ టు రీడ్ అనమాట. సో ఏదైతే మనం ఆర్టికల్స్ యూస్ చేసామో అవన్నీ కూడా కాపీ స్కోర్ అనేది ఎక్కువగా ఉంది, అందుకే మనకి ఈ విధంగా ఉంది. సెకండ్ స్టెప్ చూస్తే ప్యాసివ్ వాయిస్ 40.9% ఆఫ్ ద సెంటెన్స్ కంటెన్స్ ప్యాసివ్ వాయిస్ విచ్ ఈస్ మోర్ దాన్ రికమెండెడ్ మ్యాక్సిమం 10%. సో ఈ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, ఫ్లష్ రీడింగ్ ఏంటని ఇవన్నీ మీకు తెలియకపోతే కనుక మీరు ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదు. జస్ట్ ఇక్కడ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు న్యూ ట్యాబ్లో యోస్ట్ SEO వాళ్ళ ఆర్టికల్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో నీట్గా క్లియర్గా అసలు ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, ఫ్లష్ రీడింగ్ అంటే ఏంటి, వాటిని మనం ఏ విధంగా రిమూవ్ చేయాలి, ఎలాగ మన ఆర్టికల్ యొక్క రీడబిలిటీ స్కోర్ పెంచుకోవచ్చు అనేది కూడా అన్ని స్టెప్ బై స్టెప్ దీంట్లో ఉంటాయి. సో వీటి గురించి కూడా నేను ఇండివిజువల్గా పాసిబుల్ అయితే వీడియోస్ అయితే చేస్తాను. ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి మేజర్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. నా సైడ్ నుంచి కూడా నేను మా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో తర్వాత చూసినట్టయితే సబ్ హెడ్డింగ్స్. సో సబ్ హెడ్డింగ్స్ అనేవి లేవు. పారాగ్రాఫ్ లెంత్ వన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ కంటే మోర్ దాన్ రికమెండెడ్ మ్యాక్సిమం 150 words. సెంటెన్స్ లెంత్ 45.5% ఆఫ్ ద సెంటెన్స్ కంటైన్స్ మోర్ దాన్ 20 words. సో ఇలా మనకి కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి, వీటిని మనం ఫిక్స్ చేయాలి. సో ఎలా ఫిక్స్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెడ్డింగ్స్ అనేవి లేవన్నారు. సో ఫైనల్గా మీరు చూసినట్టయితే కనుక ద ఫుడ్ ఫ్యాక్ట్స్ అదేవిధంగా కొన్ని సబ్ హెడ్డింగ్స్ ఇచ్చాను. ఆర్టికల్ అంతా కూడా నీట్గా ఫిక్స్ చేయడం జరిగింది. మీకు అయినా కానీ కొన్ని ఎర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మనకి ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో అవి రిమూవ్ అయ్యాయి. సబ్ హెడ్డింగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది గ్రేట్ జాబ్ అని వచ్చింది. అదేవిధంగా ఫ్లష్ రీడింగ్ అనేది మనకి ఇంప్రూవ్మెంట్స్లోకి రావడం జరిగింది. కేవలం మనకి చూస్తే ప్యాసివ్ వాయిస్ అనేది 26%, అంటే ఇందాక మనకి చాలా ఎక్కువగా ఉంది, ప్రజెంట్ అయితే 26% రావడం జరిగింది. సెంటెన్స్ లెంత్ అనేది 35%కి చాలా తగ్గించాము. సో వీటిని కూడా మనం కొద్దిగా మీరు వర్క్ చేస్తూ ఉంటే ఎలా ఫిక్స్ చేయాలి ఏంటని అర్థమవుతుంది. సో ఈ ప్యాసివ్ వాయిస్ ఏంటని తెలుసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయగానే మనకి ఆర్టికల్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాని మీద అయితే చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, దాన్ని మనం ఏ విధంగా చేయాలి, ఎక్కడ రీప్లేస్ చేయాలి, అవన్నీ కూడా క్లియర్గా ఈ ఆర్టికల్లో అయితే ఉన్నాయి. ప్యాసివ్ వాయిస్ని ఫౌండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే ప్యాసివ్ వాయిస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ హైలైట్ అవుతాయి. సో వీటిని మనం కొంచెం అడ్జస్ట్ చేయాలన్నమాట. అంటే సెంటెన్స్ ఫార్మేషన్లో కానీ మనం వే ఆఫ్ ఏదైతే ఆర్టికల్ బిల్డ్ చేసామో సో ఆర్టికల్ బిల్డింగ్లో ఆ సెంటెన్స్ ఫార్మేషన్ చేంజ్ చేయడం వల్ల లేదా సినోనిమ్స్ కొంచెం చేంజ్ చేస్తే మనకి ఆ ప్రాబ్లం అనేది ఫిక్స్ అవుతుంది. కొంచెం టైం అయితే మీరు స్పెండ్ చేయాలి, బట్ మీకు 100% యూనిక్ అండ్ రీడబుల్ కంటెంట్ అనేది చాలా ఈజీగా బిల్డ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, వాటిని మనం ఏ విధంగా ఫిక్స్ చేయాలి ఏంటనేది క్లియర్గా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇంకా మనకి రీడబిలిటీ అనేది నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తుంది. సో ఇందాకటికి ఇప్పటికీ మనకి ఎలా ఉంది ఏంటి అనేది మరి ఒకసారి చెక్ చేద్దాం. సో నేను మళ్ళీ దీన్ని కాపీ చేస్తున్నాను, Ctrl+A Ctrl+C. ఇందా ఎక్కడైతే మనం రీడబిలిటీ స్కోర్ చెక్ చేసామో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. ఇందా మనకి గ్రేడ్ అనేది 10 రావడం జరిగింది. సో ఇప్పుడు ఎంత వస్తుంది ఏంటనేది చూద్దాం. అగైన్ మళ్ళీ S మీద క్లిక్ చేశాను, చెక్ టెక్స్ట్ రీడబిలిటీ మీద క్లిక్ చేశాను. ఇందాకైతే మనకి 10 వచ్చింది స్కోరు. ఇప్పుడు ఎంత వస్తుంది అనేది ఒకటే చెక్ చేద్దాం. సో ఇందా మనకి డిఫికల్ట్ టు రీడ్ అని ఉంది, ఇప్పుడు మీరు చూడొచ్చు స్టాండర్డ్ యావరేజ్. సో మనకి రీడింగ్ లెవెల్ అనేది తగ్గించాము. ఇంకా ఇలా ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తే రీడబిలిటీ స్కోర్ కూడా చాలా మంచిగా పెంచుకొని దాన్ని మనం మన వెబ్సైట్లో పెట్టి కంటిన్యూగా ఆర్టికల్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంతోపాటు మనం ఏం చేయాలి, ఇంటర్నల్ లింక్స్ చేయడం కానీ ఎక్స్టర్నల్ లింక్స్ కానీ అదేవిధంగా SEO ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను డీటెయిల్గా వీడియోస్ చేశాను.
సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క వెబ్సైట్ లింక్, అదేవిధంగా వీడియోస్ లింక్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక ఆ వీడియోస్ కూడా చూడండి. ఇంత డీటెయిల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఎవరైతే యూనిక్ ఆర్టికల్స్ని తొందరగా జనరేట్ చేయాలి, వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి అనుకుంటారో వాళ్ళకి ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో వర్డ్ కౌంట్ అవన్నీ కూడా మీరు కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు. ప్రజెంట్ అయితే దీంట్లో మనకి వర్డ్ కౌంట్ అనేది 582 ఉంది. దీనికి కొంచెం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక దాన్ని మీరు పర్సనల్గా కూడా దీంట్లో యాడ్ చేసి మీ యొక్క ఆర్టికల్ యొక్క క్వాలిటీని, అదేవిధంగా SEO స్కోర్ని పెంచుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మేజర్గా ఈ 2 పాయింట్స్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, ఫ్లష్ రీడింగ్ అంటే ఏంటి, సెంటెన్స్ లెంత్, ఇవన్నీ కూడా మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏవైతే మిగతా పాయింట్స్ ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసారు కదా, ఈరోజు వీడియోలో యూనిక్ ఆర్టికల్స్ ఏ విధంగా జనరేట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీంట్లో టోటల్గా మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ నెంబర్ 1, మనకి నచ్చిన కంటెంట్ని ఫ్రీ కాపీరైట్ వెబ్సైట్స్ నుంచి కలెక్ట్ చేసుకోవడం. తర్వాత అది ప్లగరిజం ఉందా లేదా, అంటే కాపీ స్కోర్ ఎలా ఉంది ఏంటనేది చెక్ చేసుకోవడం. ఒక యూనిక్గా ఉంటే కనుక దాని యొక్క రీడబిలిటీ స్కోర్ చెక్ చేసుకోవడం. సో రీడబిలిటీ స్కోర్ డిఫికల్ట్గా ఉంటే కనుక వెంటనే మనం Yoast SEO ప్లగిన్ ఉపయోగించి రీడబిలిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే వాటిని ఫిక్స్ చేయడం అనమాట. సో ఇలా ఫిక్స్ చేసినట్టయితే కనుక మనకి యూనిక్ ఆర్టికల్ జనరేట్ అవుతుంది. అదేవిధంగా మనకి రీడబిలిటీ స్కోర్ బాగుంటుంది కాబట్టి మీకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి 100% అప్రూవల్ వస్తుంది. మీరు ఇదే ఆర్టికల్కి ఇంకొంచెం ఏదైనా సెంటెన్స్ కానీ కొన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ మీరు దానికి SEO చేసినట్టయితే కనుక మీకు SEO పరం కూడా ర్యాంక్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు, ఎందుకంటే మనం యూజ్ చేసినంత కూడా యూనిక్ కంటెంట్ కాబట్టి. సో ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సందీప్ 3 Tech యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.